ప్రియమైన వారులారా, మీరందరూ బాగున్నారా? మరొకసారి గచ్చమనే వాగ్దాన సందేశాల్లో ఉదయకాలం మనం కలుసుకుంటూ ఉన్నాం. గచ్చమనే వాగ్దాన సందేశాల ద్వారా మీరెంతో దీవించబడుతున్నారు, మీరు ధైర్యం వహిస్తూ ఉన్నారు. మంచిది. ఈరోజు ఉదయకాలం పడకల మీద మీరు ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రార్థించుకుంటూ ఉన్నారా? మీ కుటుంబంలో మీ బిడ్డలు, మీ సతీమణి, మీ యజమానుడు మీరు కలిసి ఈ కార్యక్రమంలో ఏకీవిస్తూ ఉన్నారా? రండి, సమకూడండి. దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున మీరే స్థలములో ఎక్కడ ఉన్నారో మీరున్న స్థలములో మీరు ఈ మాటలు తీసుకునండి. ఆదికాండం 12వ అధ్యాయములో 2వ వచనములో, ప్రియులారా, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. 3వ వచనము, నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించుదును, నిన్ను దూషించి వారిని శపించుదును. భూమి యొక్క సమస్త వంశములు నీవు ఆశీర్వదింపబడి అబ్రహాముతో అనగా. అంటే 2-3 వచనాల్లో అబ్రహాం ప్రియులారా ఒంటరిగా తన తండ్రి ఇంట ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. మిత్రమా ప్రియులారా, దేవుడు మనల్ని ఎన్నుకునేవాడు, ఏర్పరచుకునేవాడు. దేవుడు మనల్ని నడిపించేవాడు. మనము ఏ ఆధారము లేకుండా నిరుత్సాహంగా కృంగిన స్థితిలో దేవుడు పిలిచి ఏర్పరచుకుంటాడు. అబ్రహాము గారు కూడా ప్రియులారా నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, తన జీవితంలో ప్రియులారా ఎలాంటి స్థితిగతులు అంటే మెప్పించే పరిస్థితులు లేనప్పుడు దేవుడు పిలిచి అతన్ని ఏర్పరచుకున్నాడు. ఉదయకాలం పడకల మీద నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకుంటున్నావేమో, నిన్ను నీవు కించపరుచుకుంటున్నావేమో. చాలామంది జీవితాల్లో నేను పేదవాడిని, నేను ఇంటిలో తృణీకరింపబడ్డాను, నేను అయిన వారి దగ్గర తృణీకరింపబడ్డాను, ఎన్నిక లేని వాడిని కృంగిపోతూ ఉంటారు. అబ్రహాం జీవితంలో కూడా ప్రియులారా తాను తన తండ్రి ఇంట విగ్రహారాధనలో తండ్రి చెప్తున్న మాటలకి భక్తి విధానంలో కొనసాగుతున్నప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు. అక్కడ 2-3 వచనాల్లో అద్భుతమైన విషయం ఏమిటంటే 5 సార్లు రాయబడింది. మీరు బైబిల్లో చూసుకోండి. ఆ 2-3 అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయంలో 2-3 వచనాల్లో ఆశీర్వదించేదను, ఆశీర్వదింపబడదు, నీవు ఆశీర్వాదకరముగా ఉండు అని 5 సార్లు రాయబడుతూ ఉంది. నేనంటాను, మన దేవుడు ఆశీర్వదించు దేవుడు. నీవు ఆధారము లేకుండా ఉన్నావు, ఎన్నిక లేకుండా విడవబడ్డావు, తెలివి జ్ఞానము లేదు, చదువు ఉద్యోగము లేదు నీ ఇంట. నా దేవుడు నిన్ను పిలిచి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను నన్ను మనలను ఉదయకాల వాగ్దాన సందేశములో ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. మిత్రమా ప్రియులారా, ఏ ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నావో, ఏ ఆశీర్వాదానికి లోబడాలను నీకు కావాలని ఎదురు చూస్తున్నావో, ఈరోజు అబ్రహాము ఆశీర్వదింపబడటానికి, వాగ్దానము తన జీవితంలో తాను పొందుకోవటానికి దేవుని వాక్యములో మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, అబ్రహాము ఆదికాండం 24:34లో తన ఇంట పనివాడు ఎలియాజరు సాక్ష్యమిస్తాడు కదా, నా యజమానుడిని దేవుడు బహుగా దీవించెను, అతడు గొప్పవాడాయను. అదే 24 అనుకుంటాను ప్రియులారా. మొదటి వచనములో కూడా రాస్తాడు కదా, అన్ని విషయాలలో అబ్రహామును దేవుడు ఆశీర్వదించెను అని. ఈరోజు ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి ఉదయకాలము మనం పిలువబడ్డాం. నీ బిడ్డలు ఆశీర్వదింపబడలేదు, మీ కుటుంబం ఆశీర్వదింపబడలేదు, మీ పరీక్షల్లో ఆశీర్వాదకరమైన మార్కులు రాలేదు, మీ సంపాదిస్తున్నారు కానీ ఆశీర్వాదకరంగా నిలబడలేదు, మీరు కొనసాగుతున్నారు భక్తిలో కానీ ఆరోగ్య విషయంలో మీరు ఆశీర్వాదకరంగా లేరు. మిత్రమా, ప్రియ దేవుని బిడలారా, ఏ ప్రాంతంలో ఉన్నారో గెచ్చమనే వాగ్దాన సందేశాల్లో అబ్రహాము ఆశీర్వదింపబడినట్లుగా, అన్ని విషయాలలో ఎలియాజరు సాక్ష్యం ఇచ్చినట్లుగా మీ జీవితాల్లో కూడా కొనసాగింపబడాలి ఉదయకాలం అంటే. ఇదిగో అబ్రహాముకున్న గుణం ఏమిటంటే ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తాం కదా,
22వ అధ్యాయం ఆదికాండం 3వ వచనములో అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా గాడిదకు గంతలు కట్టి, దేవుని వాక్యములో మనం చూస్తాం. ఒక్క మాటను మనం చూచినప్పుడు 22వ అధ్యాయం 3వ వచనములో, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారితో ఇద్దరును తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తను చెప్పిన చోటికి వెళ్ళెను. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అంటే అర్థమైందంటే అబ్రహాము దీవించబడటానికి, గొప్పవాడగటానికి ఇంట ఉన్న పనివారు కూడా సాక్ష్యం ఇవ్వటానికి గల కారణం ఏమిటంటే, అతగాడు అబ్రహాం ప్రియులారా దేవునికి లోబడినవాడు, దేవుడు చెప్పినట్లుగా చేసినవాడు. నీవు దేవునికి లోబడుతున్నావా? దేవుడు చెప్పినట్లుగా నీవు చేస్తూ ఉన్నావా? సహోదరి సహోదరులారా, దేవుని బిడలారా, నీ సేవకుడు చెప్పినట్లుగా, బైబిల్లో వాక్యము సెలవేయబడినట్లుగా, వాక్యములో నుండి మీ దాసుడు మీకు బోధిస్తున్నట్లుగా అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా చేసెను. అబ్రహాము దేవునికి లోబడెను. అబ్రహాము దీవించబడినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. యవన బిడ్డలారా, యవనస్తులారా, అక్కడ మనం చూచినప్పుడు అబ్రహాము గారికి ఇస్సాకు కూడా లోబడ్డాడు. ఈరోజు చాలామంది యవన బిడ్డలు, యవనస్తులు దీవించబడలేకపోవటానికి, అభివృద్ధి పరచబడలేకపోవటానికి, వారు అనుకున్న గోలుని సాధించలేకపోవటానికి గల కారణం ఏమిటి అంటే ప్రియులారా, వారు కూడా వారి తల్లిదండ్రులకు లోబడట్లేదు, వారి అమ్మా నాన్నలకు లోబడట్లేదు. తల్లిదండ్రులకు లోబడి అమ్మా నాన్నలకు ప్రియులారా విధేయత చూపినవాడు బైబిల్లో దీర్ఘాయుష్మంతుడవుతాడు. ఇదిగో ఇస్సాకు తన తండ్రికి లోబడుతూ ఉన్నాడు. తన తండ్రి అబ్రహాము దేవుడు చెప్పిన ప్రకారము తాను చేసెను. ఉదయకాలం ఎక్కడ ఉన్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో, నీవు వాక్యానికి లోబడుతున్నావా? దేవునికి లోబడుతున్నావా? సేవకునికి లోబడుతున్నావా? నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడుతూ ఉన్నావా? ఈరోజు ప్రపంచంలో, దేశంలో మనం చూసినప్పుడు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసి, తల్లిదండ్రులను ప్రియులారా కించపరిచి, తల్లిదండ్రుల సాక్ష్యాన్ని దెబ్బతీసే కుమారులను, కుమార్తెలను మనం చూస్తూ ఉన్నాం. మిత్రమా, సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యములు అధికారపూర్వకంగా ఒక దైవ సేవకుడిగా మీతో మాట్లాడుతున్నాను. మీ తల్లిదండ్రులు చెప్పిన ప్రకారం చేయండి, లోబడండి, వారిని ప్రేమించండి, వారి మనస్సులను సంతోషపెట్టండి. దేవుడు మిమ్మలను ఆయన దీవిస్తాడు, మిమ్మలను దేవుడు హెచ్చిస్తాడు. ఈరోజు అబ్రహాము జీవితంలో మనం చూస్తే అతని దీవెన వెండి బంగారాలు, వస్తు వాహనాలు, కొలవటానికి పనివారు ప్రియులారా, ఇలాగ మనం చాలా ఆస్తిని చూస్తాం. కానీ అబ్రహాము యొక్క నిండు దీవెన ఏందో తెలుసా? నిండు ఆశీర్వాదం ఏంటో తెలుసా అండి? అబ్రహాముది 3 సార్లు బైబిల్లో రాయబడింది. ఏంటో తెలుసా? అది అబ్రహాముతో దేవుడు స్నేహం చేసెను. అబ్రహాము దేవునికి స్నేహితుడు. ప్రియులారా, ఇద్దరు స్నేహితులు ఎంత ఫ్రీగా ఉంటారో, ఎంత కలిసిపోతారో, ఓ పడక మీద, ఒకే ప్లేట్లో, ఒకే సహవాసములో భుజాల మీద చేతులు వేసుకొని చట్టాపట్టాగా స్నేహితులు ఎలాగో కొనసాగుతారో, దేవుడు అబ్రహాము గారితో అలాగా సన్నిహితంగా ఉన్నాడు. 3 సార్లు రాయబడింది స్నేహితుడు స్నేహితుడు అని. ఒకవేళ ఇంకా ఎక్కువ రాయబడి ఉంటే, నాకన్నా సీనియర్లు, అనుభవం కలిగిన వాళ్ళు వింటూ ఉంటే మీరు నాకు ఫోన్ చేసి చెప్పండి ప్రియులారా. నాకు తెలిసిన ఆధారం బైబిల్లో 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 7వ వచనములో అబ్రహాముతో దేవుడు స్నేహం చేసెను. అబ్రహాము దేవునితో స్నేహం అని రాయబడిద్ది. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనములో అబ్రహాము దేవునికి స్నేహితుడు, దేవుడు అబ్రహాముకి స్నేహితుడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనములో అబ్రహాము దేవునికి స్నేహితుడు, దేవుడు అబ్రహాముతో స్నేహితుడు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి మిత్రమా.
దేవుని బిడ్డలారా, నలిగిపోతున్న సేవకులారా, సేవకురాండ్లారా, నాది చిన్న సేవ, చిన్న మందిరం, కొద్దిగా మేము సాగుతున్నామని నిరాశగా ఉంటున్నా మీతో నా దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథముల నుండి ఆయన ఆశీర్వదీయటం అంటే మిమ్మల్ని ప్రియుల భౌతికపరమైంది కాదు, కానీ ఆయన మీతో స్నేహం చేయబోతున్నాడు. మీ సేవతో స్నేహం చేస్తాడు, కుటుంబంతో స్నేహం చేస్తాడు, మీ కార్యాలతో ఆయన స్నేహం చేసే దేవుడే ఉన్నాడు. దేవుని వాక్యములో ఆయన ఆశీర్వదిస్తాడు. ఉదయకాలం ఏ స్థలములో, ఏ ప్రాంతంలో ఉన్నారో మ్రోకరించండి. మీ నిమిత్తం నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా రక్షక, ఇదిగో ఉదయకాల వాగ్దాన సందేశములో అబ్రహాము లోబడ్డాడు, విధేయత చూపాడు, నీతో స్నేహం చేశాడు. ప్రభువా, మీరు ఆశీర్వదించారు. అలాంటి లోబడతనాన్ని, తగ్గింపుని, నీతో స్నేహం చేసే భాగ్యాన్ని ఇచ్చి మమ్మల్ని, మా సేవని, మా కుటుంబాలను ఆశీర్వది. ఉదయకాలం పడకల మీద గచ్చమనే వాగ్దాన సందేశాల్లో నీ మహాకృపను అనుగ్రహించి దీవించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రేపు ఉదయకాలం కలుసుకుందాం. ధైర్యంగా ఈ వాగ్దానాలు పట్టుకొని సాగండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, సేవని దీవించునుగాక.